హలో అండి. రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూద్దాం. చిల్లీ చికెన్కి బోన్లెస్ చికెన్ ఉండాలండి. బోన్లెస్ చికెన్లోని కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ అయితే మైదా 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. అవి కలుపుకున్నాక లాస్ట్లో బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయిన కలిపి పక్కన పెట్టి వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. లేకుంటే పైనంతా మాడిపోయి లోపట ఇంకా కుక్ అవ్వదు చికెను. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం కుక్ చేసుకోవాలి. చూసారా, కుక్ అయినట్టుని మనం సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాబేజ్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని కాసేపు ఒక 1 మినిట్ అలా కొంచెం అవి వేగిన తర్వాత ఏవైతే ఫ్రై చేసుకొని ఉంచుకున్నామో ఈ చిల్లీ చికెన్ని దాంట్లో వేసి ఒక 5 మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా బాగా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి కలుపుకుంటే హోటల్ స్టైల్ చిల్లీ చికెన్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి.